రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుకి వెళ్తున్నాయనే వైసీపీ ఆరోపణలు తప్పుడు ప్రచారమని ఆయన తీవ్రంగా ఖండించారు. పేదల ఆరోగ్యం కోసం అత్యాధునిక వసతులు కలిగిన ఆసుపత్రులు, మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామని, మెడికల్ కాలేజీలు ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగానే ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా, రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఒక పక్క సంక్షేమము, మరో పక్క అభివృద్ధితో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కూడా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే కోల్పోయామో అవన్నీ కూడా ఇవాళ దక్కుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు ఉండాలి. ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్నిటి కూడా ఇప్పుడిప్పుడే కవర్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక. ఇకపోతే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఒక 2-3 రోజుల నుంచి, ఒక నెల నుంచి కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. అదేదో ప్రైవేటు పరం అయిపోతున్నాయని మీ అందరికీ చెప్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అవ్వట్లేదు. మీరు 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అమౌంట్ కావాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పీపీపీ మోడ్ అంటే అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా కూడా చెప్పాలి. మీకు 33 సంవత్సరాల తర్వాత యాజ్ టీజ్గా మళ్ళీ అది గవర్నమెంట్కే చెందుతుంది. అప్పటి వరకు ఈ 33 సంవత్సరాల పాటు అన్ని వసతులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పీపీపీ మోడ్లో ఇవ్వాలని డిసైడ్ అయ్యారో